అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 1లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఉన్న ప్లేలిస్ట్ చూస్తున్నారు. సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ టోటల్ లింక్స్ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ సంబంధించిన ఇంగ్లీష్ పాఠ్యాంశాలు కలిగినటువంటి ప్లేలిస్ట్ మీతో పంచుకోవడం జరుగుతుంది. ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినా గానీ నేను మీకు ఆ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 'ద ఓవర్ కోట్' బై నికోలాయ్ గోగోల్. ఈ ఓవర్ కోట్ ఏంది? జనరల్‌గా పైన వేసుకునేటటువంటి కోట్ ఇది ఓవర్ కోట్ అంటే. రాసింది నికోలాయ్ గోగోల్. నికోలాయ్ గోగోల్ ఈ ఓవర్ కోట్ రాయడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఎట్లా అంటే అప్పుడు దాకా రష్యన్ ఏదైతే కథల్లో హీరో ప్రధానంగా ఉండేది. హీరో చాలా బలవంతుడు. అండ్ మన మన తెలుగు సినిమాలాగే హీరో అంటే మొదలు కొడితే అన్నీ బద్దలైపోతుంటాయి అట్లా. కానీ నికోలాయ్ గోగోల్ మనం చూసేటటువంటి కోణాన్నే మార్చేశాడు. టోటల్‌గా రచయితలందరినీ తాను ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ వేలో తీసుకెళ్ళాడు. ఎలా అంటే చాలా చిన్న వ్యక్తి, ఏమాత్రం ప్రభావం చూపలేని వ్యక్తి యొక్క బాధలు ఎలా ఉంటాయి? అతను అతని యొక్క బాధలేంటి? ఏంటి వాడి పరిస్థితి? ఇయన్నీ కూడా చెప్పడం, అది కూడా చూపించే దృశ్యం ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్ వ్యూలో ఉంటుంది. నికోలాయ్ గోగోల్ 1809లో జన్మించడం జరిగింది. 1852లో మరణించాడు. ఈయన రష్యన్ నావెలిస్టు అండ్ షార్ట్ స్టోరీ రైటర్. హి వాజ్ ఎ ప్లే రైట్ ఆఫ్ ఉక్రేనియన్ ఒరిజిన్. యాక్చువల్‌గా రష్యాలో ఉక్రెయిన్ ఉన్నప్పుడు ఈయన జన్మించడం జరిగింది. ఇప్పుడైతే ఉక్రేనియన్ వ్యక్తి అని చెప్పుకోవాలి. అప్పట్లో మాత్రం ఏదైతే 1991 ఆ ప్రాంతంలో 1990 దానికన్నా ముందు కొన్ని చీలికలు వచ్చినాయి రష్యాలో. అప్పుడు అన్నీ కూడా చాలా రష్యా అంతా కూడా చాలా దేశాలుగా విడిపోయింది. హి యూజ్డ్ గ్రోటెస్క్ అండ్ ప్రోటో సర్రియలిస్ట్ ఎలిమెంట్స్ ఇన్ వర్క్స్ లైక్ 'ద నోస్' అండ్ 'ద వర్కౌట్'. ఇందులో వ్యంగ్యం అలానే సర్రియలిస్టిక్ అంటే ఈ యొక్క దయ్యాలు కానివ్వండి ఇట్లాంటివి కొన్ని ఎలిమెంట్స్‌ని ఈ 'నోస్' అనే కథలో ఇప్పుడు చెప్పుకునే 'ఓవర్ కోట్' కథలో ఉంచడం జరిగింది. హిస్ రైటింగ్ సెటరైజ్డ్ రష్యన్ పొలిటికల్ కరప్షన్. రష్యాలో ఉన్నటువంటి అవినీతిని ఎండగట్టేవాడు తన రచనల ద్వారా. హి ఆల్సో హ్యాడ్ సార్ నికోలస్ వన్స్ ప్యాట్రనైజ్. నికోలస్ ఎవరైతే ఉన్నారో ప్రభువు ఆయన ఇతన్ని తన యొక్క ఆస్థాన కవిగా నిర్ణయించుకొని అండ్ అతనికి జీతం అవి కూడా ఇవ్వడం అయితే అంటే రెగ్యులర్‌గా సాలరీ అయితే ఇవ్వడం జరిగింది అతని పోషకత్వంలో. హిస్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్ 'డెడ్ సోల్స్' అండ్ 'తారాస్ బుల్వా'. అతని యొక్క ముఖ్యమైన రచనలు 'డెడ్ సోల్స్' అని 'తారాస్ బుల్వా' ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 'ఓవర్ కోట్' ఇయన్నీ ఉన్నాయి. అసలు ఈ 'ఓవర్ కోట్' యొక్క కథాంశం ఏంది? సింపుల్‌గా మనం చెప్పుకోవాలి అంటే ఓ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా పేదవాడు. ఈ పేదవాడిని చూసి తన తోటి స్నేహితులు నవ్వేవాళ్ళు. చాలా కష్టంతో ఏం చేశాడంటే ఒక కొత్త ఓవర్ కోట్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు అండ్ ఇతన్ని గౌరవించడం మొదలుపెట్టారు ఎవరైతే నవ్వినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు. అయితే ఒక చీకట్లో నడుచుకుంటా వెళ్తున్నాడు. ఆ టైంలో ఎవరో ఇతని మీద పడి కొట్టి ఇతని యొక్క కోట్‌ని తీసుకెళ్ళిపోతారు. ఇతనేం చేస్తాడు ఒక ఆఫీసర్ దగ్గరికెళ్ళి సార్ నా కోట్‌ని ఇలా తీసుకెళ్లారంటే పోరా బోడి నువ్వు ఆఫ్టర్ ఆల్ పేదోడివి ఓ చిన్నపాటి వ్యక్తివి నువ్వు చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తివి. నువ్వొచ్చి కంప్లెయింట్ ఇస్తే నేను ఎతకాలా అనేసి చెప్తాడు. దాంతో ఆ బాధతో అప్పటికే ఆ కోట్ కొనడానికి ఎన్నో రాత్రులు ఆకలి దప్పులతో పేదరికాన్ని అనుభవించి మరీ కొనుక్కున్నాడు. కాబట్టి పాపం చాలా బాధతో చనిపోతాడు. దయ్యంగా మారతాడు. అన్ని కోట్లు ఎవరైతే ఉన్నాయో అయన్నీ ఎత్తుకుపోతాడు. ఆ బాధేందో అందరికీ. ఎవరైతే తన్ని ఏడిపించారో, ఎవరైతే తనని చాలా చులకనగా చూసారో ఆ వ్యక్తులందరికీ కూడా గుణపాఠం నేర్పిస్తాడు. ఇదే 'ఓవర్ కోట్' యొక్క కథ. 'ద ఓవర్ కోట్' బై నికోలాయ్ గోగోల్ ఈజ్ ఎ ఫేమస్ స్టోరీ. చాలా ఫేమస్ స్టోరీ అండి ఇది. అండ్ రచయితలంతా కూర్చున్నప్పుడు 'వి ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ గోగోల్స్ ఓవర్ కోట్' అని చెప్పుకునేవారు. 'వి ఆర్ మేడ్ ఔట్ ఆఫ్ ద గోగోల్స్ ఓవర్ కోట్.' మన రచనలన్నీ కూడా గోగోల్ రాసినటువంటి 'ఓవర్ కోట్' అనేటటువంటి కథలో నుంచి పుట్టుకొచ్చినాయి అని చెప్పుకుంటారు. అంత ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ అబౌట్ షై పూర్ గవర్నమెంట్ క్లర్క్. ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్నపాటి క్లర్క్ అన్నమాట. నేమ్డ్
అకాకి, అకాకియేవిచ్. కొంచెం పలకడంలో డిఫరెన్స్ ఉంటుంది. మనకేందంటే ఈజీ గుర్తుండాలి. ఏకాకి, ఏకాకియేవిచ్ అన్నట్టు గుర్తుండాలి మనకి. ఎందుకంటే రాయాలి కాబట్టి. అకాకి లవ్స్ హిస్ జాబ్ కాపింగ్ డాక్యుమెంట్స్. తాను చేసే పని తాను చాలా ఇష్టపడేవాడు. బట్ ఈస్ కాన్స్టాంట్లీ టీజ్డ్ బై హిస్ కోవర్కర్స్. కానీ తన తోటి వాళ్ళు ఇతన్ని ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండేవాళ్ళు, ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. హిస్ లైఫ్ చేంజెస్ వెన్ హిస్ ఓల్డ్ కోట్ బికమ్స్ టాటర్డ్. తాను ధరించేటటువంటి కోట్ ఏదైతే ఉందో అది చినిగిపోవడం జరుగుతుందన్నమాట. చినిగిపోయినప్పుడు వీళ్ళు చాలా చాలా విసిగిచ్చేవాళ్ళు. ఏందంటే తన పేదరికాన్ని అవహేళనతో సమాధానాలు, అవహేళనగా మాట్లాడ్డాలు జరిగేవి. హీ మస్ట్ బై ఎ న్యూ వన్. డెసిషన్‌కి వచ్చేస్తాడు ఎకాకి ఏందంటే ఎట్లాగైనా సరే కొత్తది కొనాలి. హీ హాస్ టు లివ్ మంత్స్ ఆఫ్ స్ట్రిక్ట్ సేవింగ్ అండ్ హంగ్రీ నైట్స్. చాలా నాళ్ళు అసలు ఆకలి దప్పులతో ఉంటాడు. అండ్ అలా ఉండే రాత్రులు అన్నం తినకుండా మిగిలిన డబ్బులతో విత్ ద సేవింగ్స్ హీ ఫైనల్లీ పర్చేసెస్ బ్యూటిఫుల్ వార్మ్ ఓవర్‌కోట్. ఒక ఓవర్ కోట్‌ని కొనుక్కుంటాడు. ఓవర్ కోట్ అంటే ఇంకోటేదని కోటే. ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ ఫీల్స్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పెక్టెడ్ బై అదర్స్. ఎప్పుడైతే అది తొడుక్కున్నాడో ఒకలాంటి కాన్ఫిడెన్స్ తనలోకొచ్చింది. అండ్ ఇతరులు తనని మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. హౌఎవర్ ట్రాజడీ స్ట్రైక్స్. అయితే ఈ గొప్పతనం ఏదైతే తాను అనుభవిస్తున్న కాన్ఫిడెన్స్ ఏదైతే తాను అనుకుంటానో ఇయన్నీ కూడా ఎక్కువ కాలం నిలబడలా. దొరకటం జరిగింది. థీవ్ స్టీల్ హిస్ ప్రెషస్ కోట్ ఆన్ ఎ డార్క్ స్ట్రీట్. ఒక స్ట్రీట్‌లో వెళ్తుంటాడు. చీకటిగా ఉంటుంది. అక్కడ ఇక దొంగలొచ్చేసి దోచుకొని వెళ్ళడం జరుగుతుంది. వెన్ అకాకి ఆస్క్స్ ఎ పవర్‌ఫుల్ జనరల్ ఫర్ హెల్ప్, ద మ్యాన్ యెల్స్ ఎట్ హిమ్ అండ్ రిఫ్యూజెస్ టు ఇన్వెస్టిగేట్. అకాకి ఏం చేస్తాడు వెంటనే ఓ పవర్‌ఫుల్ జనరల్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఏమైనా సాయం చేయండి ఇలా లాక్కెళ్ళాడంటే, ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాడివి నీ కోట్ నేను ఎతుక్కుంటూ కూర్చుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అనేసి కసురుకుంటాడు. అసలు ఏమాత్రం వినడు, తీసుకోడు. హార్ట్ బ్రోకెన్ అండ్ ఫ్రీజింగ్. ఇంకా దాంతో హృదయం పగిలిపోతుంది. అండ్ పేదరికం అవన్నీ కూడా తాను కొన్నది సామాన్యమైంది కాదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆకలి దప్పులతో ఉండి తాను కొనుక్కున్నది. అకాకి ఫాల్స్ ఇల్స్ అండ్ డైస్. ఆ బాధతో చాలా జబ్బు పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇన్ స్పూకీ ట్విస్ట్. అయితే దయ్యాల కథ. స్పూకీ అంటే భయం కలిగేటటువంటి దయ్యాల కథ. హిస్ గోస్ట్ రిటర్న్స్ టు హాంట్ ద సిటీ. ఇంకా ఆ నగరాన్ని ఈ అకాకి విడిచి పడతాడనమాట. స్టీలింగ్ కోట్స్ ఫ్రమ్ వెల్తీ అఫీషియల్స్. పెద్ద పెద్ద వాళ్ళ కోట్లన్నీ కూడా దొంగతనాలు చేస్తాడు. ఫైనల్లీ గెట్టింగ్ ద జస్టిస్ హీ కుడ్ నాట్ ఫైండ్ వైల్ అలైవ్. తాను బతికున్నప్పుడు తనకి ఏదైతే న్యాయం జరగలేదో అది ఈ విధంగా రివెంజ్ ద్వారా తీర్చుకుంటా ఉంటాడనమాట. అందరికీ దోచుకుంటా ఉంటాడు. వాళ్ళొచ్చి అడుగుతూ ఉంటారు ఆఫీసర్‌ని. ఇతనేమో చేతులు ఎత్తేస్తాడు. ఇట్లా. ఇది టోటల్లీ ద ఓవర్ కోట్ బై నికోలాయ్ గోగోల్. ఇది చాలా సింపుల్ కథలాగా ఉన్నప్పటికీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏందంటే దీని తర్వాత రష్యా యొక్క కథల గమనం మారిపోయింది. ఒక గొప్ప వ్యక్తిని అసలు సూపర్ వ్యక్తి ఇతనే హీరో అనుకున్నది కాస్త ఒక చిన్న వ్యక్తి కూడా హీరోగా ఉండగలిగి అండ్ కథ అద్భుతంగా రాయగలగడం అనేది ఆ తర్వాత కాలంలో ఈ గోగోల్ ఏదైతే ఓవర్ కోట్ ఉందో నికోలాయ్ గోగోల్ ఓవర్ కోట్ ద్వారా సాధ్యమైంది. ఇదండి టోటల్ మీరు చూశారు. అండ్ అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని మీరు గమనించారు. అన్నీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి గ్రామర్‌తో సహా. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.